నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో రైతుల కోసం నదుల అనుసంధానమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఆ మాట మర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా రైతులు నడ్డి విరిచే కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉద్యమాలు చేయడానికి నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, కిసాన్ మోర్చా నాయకులు రవిరాజా, పిక్కి నాగేంద్ర, సత్యకుమార్, వర్మ, కృష్ణప్రసాద్, నీరుకొండ వీరేంద్ర చౌదరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపిల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రైనేజీ కాలువలో నీరు ఎంత ఉందో చేలో అంతకంటే ఎక్కువ నీరుండటం వల్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల మాత్రమే రైతు నష్టపోయాడు ఈ జిల్లాలో. దీనికి పోని తుఫాన్ వచ్చింది, దీనికి నష్టపరిహారం ఇస్తామని చెప్పని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఒక్క రైతు కూడా ఇవాళకి కూడా తడిసి ధాన్యం మొక్కలు వస్తే గిట్టుబాటు ధర ఇవ్వకపోగా పోయిన పంటకి నష్టపరిహారం కూడా ఇవాళకి కూడా తుఫాను పోయి సుమారుగా 2 నెలలు అవుతుంటే కూడా ఇవాళకి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగిపోయే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా రాజకీయాలకు అతీతంగా రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనుకుంటుంది. దానికి మీ అందరి సహకారం కావాలని కోరటం కోసం నేను ఈ జిల్లా రాజమండ్రిలోని జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్లో ఎముకల నొప్పికి కొత్త చికిత్స అందుబాటులోకి తీసుకొచ్చారు. రాజమండ్రిలోని జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ సమారియన్ థెరపీ ప్రారంభమైంది. ఇది ఎముకల నొప్పి నివారణ చికిత్స. ముఖ్యంగా ప్రోస్టేట్, బెస్ట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లకు ఈ థెరపీ ఎంతో మేలు చేస్తుందని న్యూక్లియర్ మెడిసిన్ హెడ్ డాక్టర్ ఎల్ ప్రవీణ్ వివరించారు. ఈ చికిత్సను ఒక ఇంజెక్షన్ రూపంలో ఇంట్రావెనస్ మార్గం ద్వారా చేస్తారు. మెత్తబడిన లేదా దెబ్బతిన్న ఎముక భాగానికి సమార్యం చేరుకుని నొప్పి కారణాలైన హిస్టామిన్లు, ప్రోస్టాగ్లాండిన్స్ తీవ్రతను బాగా తగ్గిస్తుంది. ఫలితంగా ఎముక నొప్పి గణనీయంగా తగ్గుతుంది. సుమార్యం ఇంజెక్షన్ చేశాక రోగులు 14 నుంచి 16 వారాల పాటు నొప్పి లేకుండా జీవనం సాగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ థెరపీ ఇంతవరకు వైజాగ్లో మాత్రమే అందుబాటులో ఉంది. గోదావరి ప్రాంతంలోని ప్రజల ప్రయోజనం కోసం జిఎస్ఎల్ ఆసుపత్రిలో ఈ థెరపీని ప్రవేశపెట్టాం అంటూ హాస్పిటల్ డైరెక్టర్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి తరుణ్ వివరాలు వెల్లడించారు. నొప్పి తగ్గించడంతో పాటు ఈ చికిత్స జీవన నాణ్యతను, ఆయు ప్రమాణ కాలాన్ని పెంచుతుందని జిఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు విలేకరులకు వివరించారు. అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ, పరిష్కారాలను అందించడంలో క్యాన్సర్ హాస్పిటల్ యొక్క నిబద్ధతకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పెట్ స్కాన్ అనేది రాజమండ్రిలో మనం 2 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసాం. ఎందుకంటే రాజమండ్రిలో అన్ని రకాల స్కాన్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఈ పెట్ స్కాన్ చాలా నాకు చిరకాల వాంఛ. రాజమండ్రిలో ఎందుకు మనం అంతమంది జనం దూరం వెళ్తాం, క్యాన్సర్ డయాగ్నోస్ కానీ ట్రీట్మెంట్ కానీ చెప్పేసి 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ పర్ మంత్ అబౌట్ ఆల్మోస్ట్ 100 కేసులు చేస్తున్నాం. అలాగా చుట్టుపక్కల ప్లేస్ నుంచి కూడా అందరూ కేసులు వస్తున్నాయి. దీంతో పాటు న్యూ ట్రీట్మెంట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. పెట్ స్కాన్ డయాగ్నోస్ ట్రీట్మెంట్ కూడా. అలాగే కొన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా పేషెంట్కి వ్యాధి ముదురుతుంది అని అనుకున్నప్పుడు, కీమోథెరపీ, హార్మోనల్ థెరపీ పనిచేయట్లేదు అని అన్నప్పుడు లుటీషియం PSMA థెరపీ అన్నది ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ 3 రకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు కొత్తగా మన జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్లో మన గోదావరి జిల్లా వాళ్ళకి అవైలబుల్గా ఉంది. ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు వైజాగ్, మన రాజమండ్రిలో తప్పించి మన రాష్ట్రంలో వేరే ఎక్కడా లేదు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే యువతకు, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్పై భరోసా ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర ఒక దిక్సూచిగా సాగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. యోగళం పాదయాత్ర 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని శ్యామలానగర్ రామాలయం సెంటర్లో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు, నారా లోకేష్లకు
ఆయురారోగ్యాలు సిద్ధించాలని కోరుకుంటూ టీడీపీ నేతలంతా 108 కొబ్బరికాయలు కొట్టారు. అలాగే నక్కా శ్రీనగేష్ సమకూర్చిన 3 ట్రైసైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడులా లోకేష్ కూడా మంచి విజన్ ఉన్న నాయకుడని, తమ భవిష్యత్తు నాయకుడు లోకేష్ అని పేర్కొన్నారు. యోగళం పేరిట ఆయన నిర్వహించిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ప్రతి చిన్న విషయాన్ని సమస్యను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారని పేర్కొన్నారు. నక్కా దేవేవర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా లోకేష్ తన పాదయాత్రను పూర్తి చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని వ్యాఖ్యానించారు. ప్రతి సమస్యకు లోకేష్ పరిష్కారం చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, టీడీపీ నగరాధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, టీఎన్టీఈసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, టీఎన్టీఈసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, నూర్బాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుభాన్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వైసేను, అధిక సంఖ్యలో తెలుగు యువత సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు, నగర కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయకుడు అన్నవాడు చెప్పిన మాట పైన నిలబడాలి. ఏం చేస్తానని చెప్పాడో దాన్ని ఆచరణలో చేసి చూపించాలి. మా దృష్టిలో నాయకుడు అన్నవారు నారా లోకేష్ గారు అబద్ధాలు చెప్పి యువతని మోసం చేసి ఈ రోజున ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ని ట్రెక్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి యువత ఒక జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతన్ని నాయకుడిగా మేము పరిగణించట్లా. అతను అబద్ధాలు కోరు, యువత ఒక జీవితాలతో ఆడుకున్నాడు. ఉద్యోగాలు కల్పించకుండా వాళ్ళకి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ ఉన్నారు. యువత అంతా కూడా గమనించి మీకోసం పోరాడుతున్న తెలుగుదేశం జనసేన పార్టీకి అండగా నిలబడాలని ఈరోజు నగరంలో కార్యక్రమం చేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమం ఏదైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం, అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా మా యువత ఏదైతే పాదయాత్ర ప్రారంభించి సంవత్సరం అయిన సందర్భంగా ఆయన మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా మరింత ప్రజా సమస్యలు తెలుసుకొని రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన్ని కూడా మేము వర్ణిస్తూ భావితరాల భవిష్యత్తుకి ఆశాకిరణంగా నాయకుడిగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధం అని శంకారావం పూరిస్తుంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి వీయల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో ఎంపీ భరత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ఎన్నికల ప్రచార పర్వానికి సిద్ధం అని నామకరణం చేసి జగనన్న పూరించే శంకారావానికి వలస పక్షులు వణుకుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో తలదాచుకుంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల సమయంలో ఆంధ్రాకు వలస వచ్చే పక్షులు ప్రతిపక్షాలని అభివర్ణించారు. ఇటువంటి వలస పక్షులు మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిలా మన రాష్ట్రంలో ఉండాలి కానీ ఇలా సీజన్లో వచ్చేవారికి, రాజకీయమే వ్యాపారంగా భావించేవారికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. వారిలో నైతికత లేదన్నారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి చంద్రబాబు, పవన్, పురంధరేశ్వరి, షర్మిల వీరంతా హైదరాబాద్లోనే ఉంటున్నారని పేర్కొన్నారు. రాజు బలవంతుడైతే శత్రువులు ఏకమవుతారని, సింహం సింగిల్గానే వస్తుంది, నక్కలు తోడేళ్లు గుంపులుగా వస్తాయని అన్నారు. జగనన్న ఎవరితోనూ పొత్తు లేకుండా పైనున్న దేవుణ్ణి, ప్రజల్నే నమ్ముకున్నారని, అదే వైసీపీకి శ్రీరామరక్ష అన్నారు. మిత్రధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే రాష్ట్రంలోని ప్రజలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ ఎద్దేవా చేశారు. ఒకవైపు బీజేపీతో పొత్తు ఉందని చెబుతూ మీరు టీడీపీతో పొత్తు ప్రకటించేటప్పుడు బీజేపీతో చెప్పే ప్రకటించారా అంటూ సూటిగా ప్రశ్నించారు. మరి ఇదేమి మిత్రధర్మం అని పవన్ను ఉద్దేశించి ఎంపీ భరత్ ప్రశ్నించడం జరిగింది.
అసలు మీ పొత్తులపై మీకే స్పష్టత లేదు, ఇక ప్రజలకేమి క్లారిటీ ఇవ్వగలరంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాజమండ్రి అర్బన్ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాకు వాళ్ళు పొత్తులా లేకపోతే వాళ్ళు ఏదైనా పడమనండి, మాకు సంబంధం లేదు. కాకపోతే మాది ఒక సగటు రాజకీయ పార్టీగా, ఒక అధికార పార్టీగా మేము చెప్పాల్సిన అభిప్రాయం ఏంటంటే, వీళ్ళల్లో వీళ్ళకే ఒక క్లారిటీ లేదు, ప్రజలకి ఏం విశ్వాసం కల్పిస్తారనేది మా తాలూకా అభిప్రాయం. అదొకటే అభిప్రాయం. మేము డే 1 నుంచి ఒకటే చెప్తున్నాం, మేము సింగల్గానే పోటీ చేస్తున్నాం. మేము దేవుడు దయతో ప్రజల్ని నమ్ముకుంటా ఉన్నాము. ప్రజలని ఒకటే ఎజెండా మాది ప్రజలు నమ్ముకోవడం. ఈ చంద్రబాబు నాయుడు గారు సొంత పుత్రుడిపైన నమ్మకం లేక దత్తపుత్రుడిని నమ్ముకుంటా ఉన్నాడు, లేకపోతే వాళ్ళ వదిన గారిని నమ్ముకుంటా ఉన్నాడు, లేకపోతే ఆ సిపిఐ సిపిఎం వీళ్ళందరినీ నమ్ముకుంటా ఉన్నాడు. అందుకు తప్పితే మాకు ఏ రకమైన ఇది కూడా లేదు. మేము గత ఎన్నికల్లో 50% ఓట్ షేర్తో సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఇప్పుడు దాకా రాష్ట్ర చరిత్రలో అంత పెద్ద మెజారిటీ వచ్చిన పార్టీ లేదు. అదే స్థాయిలో ప్రజలకు అందరికీ కూడా సంక్షేమం అదే స్థాయిలో అందించాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఆశీర్వదిస్తారని కోరు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబు మోగించేందుకు ప్రతి కార్యకర్త సుశిక్షితులైన సైనికుని మాదిరిగా కథన రంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహర్లు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని బిఎల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో వైసీపీ శ్రేణుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పటిష్టమైన నాయకత్వమైన అఖండ మెజార్టీ రావాలన్నా మీ చేతుల్లోనే ఉందన్నారు. మనం అందరం ఒకే కుటుంబ సభ్యులం, పార్టీ గెలిస్తే మీరంతా గెలిచినట్లే అని భరత్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు, మాజీ కార్పొరేటర్లు పలు అంశాలపై అభిప్రాయాలు వెల్లడించారు, పలు సూచనలు చేశారు. పక్క అధికారుల చేత పని చేయించాలా, ఒక పక్కనేమో డబ్బు తీసుకురావాలి, ఇన్ని పనులు ఇవన్నీ చేయగలిగినటువంటి సామర్థ్యత సత్తా ఉన్నటువంటి నాయకుడు ఇవాళ యువ నాయకుడు మార్గాన్ని పెడుతున్నాను. నేనైతే చెప్పగలను, రేపు వచ్చేతనంటే రాబోయే ఎలక్షన్లు మీటింగ్లు అన్నీ ఉంటాయి కాబట్టి అందులో చాలా విషయాలు. రాజమండ్రిలో ఈ నెల 28న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధుల సమావేశం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక చెరుకూరి గార్డెన్స్లో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధుల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు ఏర్పాట్లను రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ స్వయంగా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూల నుంచి సుమారు 2500 మంది వరకు వస్తారని అంచనా. ఈ సర్వసభ్య సమావేశంలో అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించడం జరుగుతుందని విశ్లేషించారు. రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరి నెల 11వ తేదీన విజయవాడ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు ఉంటాయని సూచనప్రాయంగా వెల్లడించారు. ఏకగ్రీవం అయితే ఆదివారం పాలకవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. జిల్లా అధ్యక్షులు కంచర్ల బాబి మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభకు వచ్చే ప్రతినిధులందరికీ సకల సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి సాధి ప్రతాప్ మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు కృష్ణమోహన్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. మనకి మాతృ సమస్య అయినటువంటి మహాసభ, ఈ మహాసభలో పెద్దలు రోసయ్య గారు లాంటి మహానుభావులు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి మహాసభ ఇది. దీనికి సంబంధించి మనందరం కూడా ఒక క్లారిటీగా రాబోతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి కానీ, జిల్లాలో జరగబోతున్నటువంటి ఈ మహాసభకు సంబంధించినటువంటి ఎలక్షన్లు కానీ మనకి పెద్దలు చూపించినటువంటి మార్గం, ఆ మార్గం ఏదైతే బైలా ఉందో ఆ బైలా ప్రకారంగానే ఈ మహాసభ నడుచుకుంటూ మా స్టేట్ నాయకులు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో రేపు ఇక్కడ ఈసీ మీటింగ్ జరుగుతుందండి.
జనరల్ బాడీ మీటింగ్, రేపు జరగబోయే జనరల్ బాడీ మీటింగ్కి రాష్ట్రం నలుమూలల నుంచి 2500 మంది అటెండ్ అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాజమండ్రి వై జంక్షన్ ఆనంద్ రోటరీ హాల్లో ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు నిర్వహించారు. నగర కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవం ఏర్పాట్లు జరిగాయి. రాజకీయాలకు అతీతంగా ఐక్యత చాటుదామనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రా వేణుగోపాల్ రాయుడు, వైసీపీ నాయకులు నందపు శ్రీనివాస్, మద్దాలాను, బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణారావు, జనసేన నాయకులు వై శ్రీను, మాజీ కార్పొరేటర్లు కంచమర్తి చంటి, మానేదురిబాబు, మంజాల బాబ్జీ, అయ్యల గోపి, వడ్డి మురళి, గంధం భైరవస్వామి, చబాకుల సుబ్రహ్మణ్యం, గడ్డన్ రమణ, అడప అనిల్, కొత్తపల్లి బాలు, చబాకుల రంగనాథ్, నారపరెడ్డి సుధా, జక్కంపూడి అర్జున్, పి చంద్రశేఖర్, మానే దొరిబాబు, వడ్డి మురళి, మద్దాల రవి, అడప వరప్రసాద్ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు ప్రకటించడాని పట్ల హర్షం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు సమాజానికి అందించిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని యూత్ కమిటీ జవాది సూర్య, మాదాషి విఘ్నేష్, కృష్ణమోహన్ గోసన్శెట్టి, దాసరి నవీన్, పడాల చక్రనాయుడు, కన్నా, శేఖర్, శివ తదితరులు పర్యవేక్షించారు. ఈ ప్రపంచమంతటా కూడా వ్యాప్తి చెంది ఉంటుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి నిర్వహించుకోవడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే రకంగా తొందరలో రాజమహేంద్రవరం నగరంలో ఈ శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క విగ్రహావిష్కరణ కూడా చేసుకుంటాం. విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తాం. సామాజిక సేవకుడు కూడా చిరంజీవి గారు ఈ రాష్ట్రం రక్తదానాన్ని కానీ అదేవిధంగా నేత్రదానాన్ని కానీ యువత సినీ అభిమాన సంఘాల పేరిట పెడద్రోవ పడుతున్నటువంటి సమయంలో ఒక దిక్సూచిగా నిలిచి భారత చలనచిత్ర పరిశ్రమలో అభిమాన సంఘాలకి ఒక కొత్త ఒరవడిని, కొత్త లక్ష్యాన్ని ఏర్పరిచి సామాజిక సేవ అనేటువంటి దృక్పథాన్ని మరి అభిమానులు కలిగించినటువంటి గొప్ప సామాజికవేత్త, సేవావేత్త చిరంజీవి గారు. శ్రీకృష్ణదేవరాయ విజయోత్సవాలు, జయంతోత్సవాలకి అందరూ సహకరించడం చాలా సంతోషం. ఇదే విధంగా చిరంజీవి గారు కూడా పద్మవిభూషణ్తో ఈరోజు భారతదేశ ప్రభుత్వం సన్మానించడం కూడా మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన కులంలో, కాపు కులంలో చాలా నాయకులు ఉన్నారు, సంఘ సేవకులు ఉన్నారు. వారిని కూడా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ 5వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ డే 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. తీన్మార్ డప్పులతో దేవీచౌక్, కంబాల్చెరు మెయిన్ రోడ్ మీదుగా ప్రతి షాపుల వారికి ఎలక్ట్రీషియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఊరేగింపు కొనసాగింది. అనంతరం విక్రమ్ హాల్ వద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రీషియన్ డే సంబంధించి ప్రెసిడెంట్ మాట్లాడుతూ విద్యుత్తును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ చిత్రపటానికి ఘనమైన నివాళులర్పించారు. చీకటి నుండి వెలుతురు తీసుకొచ్చిన మహానుభావుడు థామస్ అల్వా ఎడిసన్ అని కొనియాడారు. ఎలక్ట్రికల్ సోదరులు అనినిత్యం ప్రమాదపు అంచున పనిచేస్తూ కష్టపడుతూ ఉంటారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి. ఎలక్ట్రికల్ సోదరులకు మెప్మా ద్వారా టూల్ కిట్స్ అందించాలి. బ్యాంకు లోన్లు యూనియన్ అథారిటీపై అందించాలని డిమాండ్ చేశారు. యూనియన్కి ఎంతో సేవ చేసిన కమిటీ మెంబర్లకు వివిధ సంఘాల వారికి మెమెంటోలు బహుకరించి సత్కారం చేశారు. మన్యన్ నవీన్ వారిచే విహాన్ కంపెనీ వారు టీ-షర్ట్స్ యూనియన్ పరంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ గుత్తుల ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ రాజు, కోశాధికారి శివ, టౌన్ రాడ్ బైండింగ్ అండ్ సెంటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏఆర్వి మల్లేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు గణేష్, రాజరాజ నరేంద్ర, పెయింటర్స్ అండ్ వర్కర్స్,
ట్రేడ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవనాన్ని సుందర నందన వనంగా తీర్చిదిద్దుతూ మరి ఏదైతే కమ్మాడి చెరువు కావచ్చు, డ్రైనేజ్ విషయం కావచ్చు, మోరంపూడి ఫ్లైఓవర్ కావచ్చు, ఈ రోజున భవన నిర్మాణ కార్మిక సోదరులకు ఒక షెల్టర్ సదుపాయాలు కల్పించిన మహోన్నత వ్యక్తి మరి ఎంపీ భరత్రామ్ గారిని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వారికి ప్రత్యేకమైన గోదావరి ఎన్నికల వర్గ ట్రేడ్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. వెంకటగిరి కొండపై శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. బొమ్మూరు వెంకటగిరి కొండపై వేంచేసి ఉన్న లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 24వ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండి వినాయక పూజ, స్వామివారికి పంచామృత స్థాపన, తిరుమంజనం, ప్రత్యేక అలంకరణ, అగ్నిస్థాపన, డాక్టర్ ముంగి నాగేశ్వరరావు కుమారుడు కోడలు గిరిధర్రావు సుజాతారాణి దంపతులు లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి తిరుకళ్యాణం, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మత్వంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కామిని వెంకటరామ ప్రసాద్ చౌదరి, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ అధికారులు మహమ్మద్ గౌస్ బాషా, ఆఫీస్ సబార్డినేటర్ సోడదాసి చిన్న రిపబ్లిక్ డే నాడు విశిష్ట సేవా పురస్కారాలు అందుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత చేతుల మీదుగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ అధికారి మహమ్మద్ గౌస్ బాషా, ఆఫీస్ సబార్డినేటర్ షోడదాసి చిన్నాలకు విశిష్ట సేవా పురస్కార అవార్డులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. దళిత నాయకులు కోరుకొండ చిరంజీవి, ద్వారా యేసురత్నం, రత్నం ఆర్గనైజేషన్ తరపున చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్సిడబ్ల్యూ ఈఓఎం సందీప్, జిల్లా ప్రెసిడెంట్ ముప్పిడి రాజు, సేవా ప్రవీణ్ కుమార్, దువ్వాడ రాజా, కుంచే దానవాయి బాబు, గొర్రెల రామకృష్ణ, కె ప్రభావతి, సుబ్బలక్ష్మి, నాగమణి, జ్యోతి, కళ్యాణి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో అయితే నాకు వీళ్ళు పని చేయట్లేదని అది ఎవరి మీద లేదు, అందరూ బాగా చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. సో ఆ బేసిక్ దాన్ని గుర్తుపెట్టుకుని పరీక్షలు అయ్యే వరకు మన పిల్లలు అందరూ 100% అది ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ రిజల్ట్ కూడా అడుగుతున్నారు. సో వాళ్ళ పట్ల కూడా మనం ఏకాగ్రతతోటి ముందుకెళ్దాము. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఈ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో సినీ సంగీత విభావాలు ఏర్పాటు చేశారు. శ్రీహరి ఈవెంట్స్ 34వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని పాటకు ప్రాణం పల్లవి అయితే కార్యక్రమాన్ని రూపొందించారు. ముఖ్య అతిథులుగా ఆచార్య, అఖండ, వీరసింహారెడ్డి, ధమాకా, గుంటూరు కారం చిత్రాల్లో పాడిన వర్ధమాన సినీ నేపథ్య గాయని సాహితీ చాగంటి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీహరి ఈవెంట్స్ నిర్వాహకులు ప్రముఖ గాయకుడు శ్రీహరి పిలుపునిచ్చారు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.